గరికపాటి గారి మీద కూడా అనేకమైనటువంటి మాటలు మాట్లాడాడు. వాడు ముసలాయన ఎవడు, వాడు ఏంటి, వాని యొక్క స్ట్రేచర్ ఏంటి, వాని హోదా ఏంటి, వాని పరిస్థితి ఏంటి, వాడి ముఖం చూస్తే అసలు చూడబుద్దే కాదు. వాడికి విషయం చెప్తున్నాను, నా ఫ్యాక్ట్ చెప్తాను. వాడు ఎవరిని పడితే వారిని అనడమేనా అసలు విషయం? ఇంకొక విషయం చెప్తాను. ఇవాళ సబ్స్క్రైబర్స్ పెరిగినంత మాత్రాన వాడికి ఏమొచ్చింది? వాడికి ఇవాళ మొత్తం సబ్స్క్రైబర్స్ అంతా కూడా అతనికి ఎగనెస్ట్ అయిపోయారు. వితిన్ 4 days లోపల లక్షలాది సబ్స్క్రైబర్స్ వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏది చాలా రిపోర్ట్ కూడా ఇచ్చారు, అంటే కంప్లైంట్స్ కూడా ఇచ్చారు పోలీస్ స్టేషన్లలో. వీడేదో మేము మంచిగా అనుకున్నాం, ఏదో ప్రపంచం అంతా చూపెడుతున్నాడు మాకు, సరే ఏదో చూస్తున్నాం అనేటువంటి భావనతో వాడిని మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం. కానీ ఇటువంటి లుచ్చాగాడని చెప్పేసి మాకు తెలిస్తే మేము ఉండేవాడు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఇవాళ, ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు ఇవాళ ఆమె పరిస్థితి ఏంది? విషయం ఏంటంటే ఒక డైలాగ్ అన్నది ఆమె తెలుసా, అంటే త్రాగితేనే మీకు కిక్ వస్తుందా, అంటే నా పేరు చెప్తే తన పేరు అని నా పేరు చెప్తే కిక్ రాదా అని అడగడం ఏంటండి? అదేమన్నా మనిషా? అంటే దానికి అక్క చెల్లెళ్ళు, తర్వాత భర్త, తర్వాత తల్లి తండ్రులు వాళ్ళందరూ లేరా? అసలు వాళ్ళు చూస్తలేరా? అది వాళ్ళు ఏమనుకుంటున్నారు? అటువంటి బిడ్డను కనడం అనేటువంటిది, ఆ బిడ్డను కన్నందుకు వాళ్ళు సిగ్గుపడాలి నిజంగా చెప్పాలంటే. అసలు ఈ భారతదేశం అంటే ఏంటమ్మా? ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే ఆడబిడ్డలు, ఎక్కడైతే ఆడపడుచులు ఎవరైతే పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మనం నమ్ముతాం భారతదేశంలో. ఇది వేదభూమి, ఇది కర్మభూమి, ఇది యజ్ఞభూమి, ఇది మనం ఆధ్యాత్మికంగా ఓలలాడుతున్నటువంటి ఈ యొక్క భారతదేశము, ప్రపంచానికి దిక్సూచిగా ఉంటున్నటువంటి ఈ యొక్క భారతదేశము ఇవాళ చతుర్వేదాలు, ఇవాళ అనేకమైనటువంటి మన భారతదేశంలో ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఏదైతే స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో అలలాడుతున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఇటువంటి చిల్లర వాళ్ళు ఏంటంటే విషయం చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఒక స్టేటస్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఇప్పుడు అన్వేషిస్తున్నాడు వాడికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాడు ఒక మాట్లాడితే ఇంతమంది సబ్స్క్రైబర్స్ మీద ఆ యొక్క ప్రభావం పడుతుంది, 100% ప్రభావం పడుతుంది. కాబట్టి వాడు ఆచితూచి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అందుకొరకే పెద్దలు అంటారమ్మా, ఎదిగితే ఒదగాలని. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, అప్పుడే నువ్వు పైకి వస్తావురా అని చెప్తారు పెద్దవాళ్ళు. అది వాడికి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు వాడికి. అంతమంది సబ్స్క్రైబర్స్ పెట్టుకొని అన్ని దేశాలు తిరిగి వచ్చి అన్ని దేశాలలో ఉంటూ అంతమందితో వాడు కాంటాక్ట్ పెట్టుకొని ఇవాళ ఆ మాట మాట్లాడిందంటే